ఉంది పరిస్థితి? సిఎన్జి గ్యాస్ దొరకట్లేదు, ఎల్పిజి గ్యాస్ అంటా ఉన్నారు. అయితే ఎల్పిజి అయితే చాలా దారుణంగా ఉందండి. మా పరిస్థితి రోజు దాదాపు ఒక 2500 చేసేవాళ్ళం. ఇప్పుడైతే 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి 2500 అవుతుంది. అండ్ వంట గ్యాస్ కూడా దొరకట్లేదు. వంట గ్యాస్ ఎలా అంటే మా పేరు మీద ఉన్నాయి, కానీ అది ఫ్రాడ్ స్కామ్ జరుగుతుంది. ఎలా అంటే మాకు తెలియకుండానే అది బుక్ అయిపోతుంది, వేరే వాళ్ళు తీసుకుంటారు. అది వాళ్ళను ఆఫీస్ వాళ్ళని అడిగితే మీకు ఆల్రెడీ వచ్చేసింది, మీరు బుక్ చేయడానికి లేదు, 25 days మంత్ తర్వాత బుక్ చేసుకోవచ్చు అని అంటున్నారు. ఇప్పుడైతే నేనైతే మార్నింగ్ 10 o'clock లైన్ లో నిలబడితే నాకు ఇప్పుడు దొరికింది గ్యాస్. మార్నింగ్ 10 నుంచి ఇప్పుడు దాకా, అంటే దాదాపు 5 కిలోమీటర్ 6 కిలోమీటర్ లైన్ లో ఉన్నాం. సో చాలా కష్టంగా ఉంది. ఇది రోజువారీ జీవన పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నేను ఒక 6 నెలలు ఈ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తాం, జాబులు ఇస్తాం అని చెప్పేసి అన్నారు. కానీ వీళ్ళు దారుణంగా నిరుద్యోగులు మోసం చేశారు. అందులో నేను ఒక నిరుద్యోగిని. ఇక తప్పనిసరి పరిస్థితులు వీళ్ళు నోటిఫికేషన్ ఇవ్వరు. మా పరిస్థితి ఇప్పుడే దాదాపు కేసీఆర్ ఒక 10 సంవత్సరాలు వేస్ట్ చేసిండు. వీడు కూడా ఇంకో 10 సంవత్సరాలు చేయడానికి చేస్తుండు. వచ్చినప్పటి నుంచి వీడి వల్ల ఈ గవర్నమెంట్ వల్ల ఎలాంటి ప్రయోజనం అయితే లేదు. సో గ్యాస్ ప్రతి బంక్ లో ఉండేలా చూస్తే మాకు కొద్దిగా వీళ్ళు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వకపోయినా ఆ పూట మేము తినడానికి మా ఫ్యామిలీ పోషించుకోవడానికి ఇది ఒక జీవనాధారం లాగా ఉంది. సో ఎంత తొందరగా అయితే అంత తొందరగా అన్ని బంకుల్లో ఎల్పిజి గ్యాస్ దొరికేలా చూడండి. థ్యాంక్ యూ.